ఆదివారం రోజు ఈ ఐపీఎల్లో అసలు సిసలైన పోరు ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య వాంకడే వేదికగా జరగనుంది. అన్ని మ్యాచ్లు ఒక ఎత్తైతే ఈ మ్యాచ్కి ఉన్న క్రేజ్ మరో ఎత్తు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే చెరో 5 ఐపీఎల్ కప్లు సాధించి ఇంకే జట్టుకు సాధ్యం కాని రికార్డుని సృష్టించిన ఈ రెండు విజయవంతమైన జట్ల మధ్య పోరు అంటే మామూలుగా ఉండబోదు. ఇక ఈ రెండు జట్లు కూడా తమ గత మ్యాచ్ల్లో గెలిచి మంచి ఉత్సాహంతో బరిలోకి దిగనున్నాయి. అయితే గత మ్యాచ్ల ఫలితాలు ఆధారంగా చూస్తే ఈ రెండు జట్లు ఇప్పటివరకు 36 సార్లు తలపడగా అందులో ముంబై జట్టు 20 సార్లు గెలిస్తే చెన్నై జట్టు 16 సార్లు గెలిచింది. అంతేకాకుండా ఈ మ్యాచ్ ముంబైకి సొంత గ్రౌండ్లో జరుగుతుండడం ఆ జట్టుకి కొంచెం కలిసొచ్చే అంశం. ఇక వాంకడే స్టేడియంలో ఈ రెండు జట్లు 11 సార్లు తలపడగా 7 సార్లు ముంబై గెలవడం విశేషం. అయినప్పటికీ రీసెంట్ ఫలితాలను గమనిస్తే గత సీజన్లో ముంబై చెన్నై చేతిలో 2 మ్యాచ్ల్లోనూ ఓడిపోయింది. ఇవన్నీ విశ్లేషిస్తే వీరి మధ్య పోరు హోరాహోరీగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఇటువంటి నేపథ్యంలో పాయింట్స్ టేబుల్లో టాప్ 4లో కొనసాగాలి అంటే ఈ మ్యాచ్లో గెలుపు ఇరు జట్లకు అనివార్యం. వాంకడే పిచ్ విషయానికి వస్తే ఇది బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. ఆరంభంలో పేస్ బౌలర్లకు కొద్దిగా సహకరించినా పోను బ్యాట్స్మెన్ ఆధిపత్యం కనపడుతోంది. చేజింగ్ చేసిన జట్టు ఎక్కువసార్లు గెలుపులను నమోదు చేశాయి. అంతేకాకుండా మంచు ప్రభావం కూడా ఇక్కడ ఉంటుంది కాబట్టి టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంటుంది. ఇక ఇరు జట్ల విషయానికి వస్తే ముంబై జట్టు ప్రస్తుతం చాలా భయంకరమైన బ్యాటింగ్ లైనప్ కలిగి ప్రత్యర్థులను భయపెడుతోంది. అత్యధికంగా పవర్ హిట్టర్స్ ఉన్న ముంబై జట్టు బ్యాటింగ్ వారి సొంత గడ్డపైన మరో లెవెల్లో ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓపెనర్స్ నుండి ఫినిషర్స్ వరకు అందరూ ఫామ్ లో ఉండడం ఆ జట్టుకు ఎక్స్ట్రా అడ్వాంటేజ్. ఇక బౌలింగ్ లో బుమ్రా తప్ప మిగతా బౌలర్లు ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరచకపోవడం ఆ జట్టుకు కొద్దిగా మైనస్ అని చెప్పాలి. మిగతా బౌలర్లు కూడా బుమ్రాకి సహకరిస్తే ముంబైకి ఇక తిరుగుండదు. అదే మిగతా బౌలర్లు లాగానే బుమ్రా కూడా ఫెయిల్ అయితే అప్పుడు ముంబై పరిస్థితి దారుణంగా మారుతుంది. ముంబై బౌలర్లు బౌలింగ్ లోపాలను మెరుగుపరుచుకోవాలి. ప్రస్తుతమైతే ముంబై జట్టు ఎటువంటి మార్పులు చేయదు. ఇక చెన్నై జట్టు విషయానికి వస్తే ఆ జట్టు బ్యాటింగ్ ముంబైతో పోలిస్తే కొద్దిగా తక్కువనే చెప్పాలి. అయితే చెన్నై ఓపెనర్ రుతురాజ్ కు అలానే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రహానేకి ముంబైపై మంచి రికార్డు ఉండడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఇక వీరికి తోడు దూబే ఎలాగూ ఫామ్ లో ఉన్నాడు. అయితే ఇక్కడ మరిచిపోకూడని మరో విషయం కూడా ఉంది. అదేంటంటే ఈ సీజన్ ఐపీఎల్లో చెన్నై జట్టు బ్యాటర్లు వారి హోమ్ గ్రౌండ్ లోనే విజృంభించారు. బయట ఆడేటప్పుడు తడబడ్డారు. కాబట్టి చెన్నై జట్టు ముంబై పిచ్ పై ఎలా ఆడబోతోందో అనేదే ఆసక్తికరంగా మారింది. ఇక బౌలింగ్ లో ముంబైపై మంచి రికార్డు ఉన్న దీపక్ చాహర్ తిరిగి జట్టులో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా పతిరాణా కూడా తిరిగి జట్టుతో చేరితే ముంబైని సిఎస్కే జట్టు చాలా సులభంగా కట్టడి చేయగలుగుతుంది. మరి ఈ మార్పులు తప్ప ఆ జట్టులో కూడా పెద్దగా ఏమీ మార్పులు ఉండకపోవచ్చు. మరి ఈ ఎల్ క్లాసికోలో విజయం ఎవరిని వరిస్తుంది అని మీరు భావిస్తున్నారు? కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.